హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్లా టెక్టెడ్. ఎస్టర్డే వీడియోలో మనం పార్ట్ 1 అంటే లైక్ ఫుడ్ కోసం కొన్ని టాపిక్స్ అయితే నేర్చుకున్నాం. ఇది పార్ట్ 2. సో దయచేసి ఈ వీడియో చూసే ముందు ఎస్టర్డే వీడియో కూడా కంప్లీట్ చేసిన తర్వాతే పార్ట్ 2కి అయితే రండి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి లింకప్ అయి ఈ పార్ట్ 2 ఉంటుంది కాబట్టి దయచేసి అది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఈరోజు టాపిక్ అన్నది న్యూట్రిషన్స్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఏంటంటే కొంచెం కష్టంగానూ ఉంటుంది, నేర్చుకుంటే చాలా ఈజీగానూ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్లాస్ సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ న్యూట్రిషన్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. న్యూట్రిషన్స్ ఆర్ స్పెషల్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ ఫుడ్. న్యూట్రిషన్ అన్నది మన ఫుడ్లో ఒక స్పెషల్ సబ్స్టెన్స్ అనమాట. దట్ హెల్ప్స్ అవర్ బాడీ టు గ్రో, స్టే హెల్దీ అండ్ గెట్ ఎనర్జీ. ఇది మనకి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ న్యూట్రిషన్ అన్నది మనకి వెళ్తుంది. దానివల్ల మనం గ్రో అవుతాం, అంటే హైట్ అవుతాం, స్టే హెల్దీ, ఎప్పుడు హెల్దీగా ఉంటాం అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటామంట. సో దీస్ ఆర్ 5 మెయిన్ న్యూట్రిషన్స్. మనకి 5 మెయిన్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, సెకండ్ వన్ ప్రోటీన్స్, థర్డ్ వన్ ఫ్యాట్స్, ఫోర్త్ వన్ విటమిన్స్, ఫిఫ్త్ వన్ మినరల్స్ అండ్ సిక్స్త్ వన్ వాటర్. ఈ 6 వాటిల్లో ఏది లేకపోయినా సరే మనం సిక్ అవుతాం. లైక్ ఒక ఎనర్జీ వల్ల అవనివ్వండి, గ్రోత్ వల్ల అవనివ్వండి, ఫ్యాట్ వల్ల అవనివ్వండి, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవి మనకి ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్కి ఈ 6 చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ బాడీకి, అర్థమైందా. సో ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా మనం తెలుసుకుందాం, ఓకేనా. కార్బోహైడ్రేట్. వాట్ ఈస్ కార్బోహైడ్రేట్? కార్బోహైడ్రేట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ దట్ గివ్ అవర్ బాడీ ఎనర్జీ టు వర్క్, ప్లే అండ్ స్టే యాక్టివిటీస్. ఇది మనకి న్యూట్రిషన్ అన్నది ఇస్తుంది అనమాట మన బాడీకి. న్యూట్రిషన్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఒక న్యూట్రిషన్. కార్బోహైడ్రేట్ అనేది ఒక న్యూట్రిషన్ అనమాట. ఇది మనకి ఫుడ్ ద్వారా ఇది మన బాడీలోకి వెళ్ళి మన ఎనర్జీ అంటే లైక్ ఎనర్జిక్గా వర్క్ చేయడానికి కానీ, ప్లే అంటే ఆడుకోవడానికి కానీ, స్టే యాక్టివ్ అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి ఈ కార్బోహైడ్రేట్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే ప్రొవైడ్ ఏ క్విక్ ఎనర్జీ. ఇది మెయిన్ కార్బోహైడ్రేట్ మనకి ఇచ్చే మెయిన్ ఏంటంటే ప్రొవైడ్ ఏ క్విక్ ఎనర్జీ. క్విక్ ఎనర్జీ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తామండి కార్బోహైడ్రేట్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రైస్, వీట్, బ్రెడ్, చపాతీ, పొటాటోస్, షుగర్, కార్న్. ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం ఎనర్జీ గివెన్ ఫుడ్. ఎనర్జీ గివెన్ మీన్స్ అంటే కార్బోహైడ్రేట్ అనమాట. దే ఆర్ లైక్ ఏ ఫ్యూయల్ అవర్ బాడీ. మనకి ఇది ఫ్యూయల్గా వర్క్ అవుతుంది అనమాట. లైక్ చూడండి, ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలనుకో మనకి పెట్రోల్ ఎంత నీడో మనకి మన మనిషి కూడా ఒక హ్యూమన్ బాడీ అంత స్ట్రాంగ్, అంత ఎనర్జెటిక్గా ఉండాలంటే ఈ కార్బోహైడ్రేట్ కూడా ఒక ఫ్యూయల్ లాంటిది అనమాట. అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ వన్ ప్రోటీన్స్. Proteins are nutrients in food that help our body grow and repair itself. ఇది మనకి ఫుడ్లో ఉండే ఒక న్యూట్రిషన్ అనమాట. ఇది మనకి గ్రో అవ్వడానికి, అదేవిధంగా మన మజిల్స్ కట్ట రిపేర్ చేయడానికి ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ప్రోటీన్స్ అన్నవి. మనం ప్రోటీన్స్ కోసం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అనమాట. దే మేక్ అవర్ మజిల్స్ స్ట్రాంగ్స్ అండ్ హెల్ప్ అస్ గ్రో టెల్ అండ్ హెల్దీ. అర్థమైందా? టాల్ అండ్ హెల్దీ. ఇది మనకి గ్రో అవ్వడానికి, మజిల్స్ అన్నది రిపేర్ చేయడానికి, హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ప్రోటీన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? క్లియర్గా చెప్తున్నాను. ఇది మనకి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఒక న్యూట్రిషన్ టైప్స్ అనమాట. ఇది మనకి ఫుడ్ ద్వారానే వెళ్తాయి. ఈ కార్బోహైడ్రేట్ మనకి ఎలాగ రైస్, వీటు, బ్రెడ్ ఎలా వస్తుందో అదే విధంగా మనకి ప్రోటీన్స్ మనకి ఏ విధంగా వస్తాయంటే మిల్క్, ఎగ్, ఫిష్, అదేవిధంగా మీట్, దాల్స్ కానీ, నట్స్ కానీ, బీన్స్ కానీ ఈ విధంగా మనకి ప్రోటీన్స్ అన్నవి వస్తాయి అనమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బిల్డ్ అండ్ రిపేర్ బాడీ పార్ట్స్. చెప్పా కదా మనకి ఇది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీని అన్నది మజిల్స్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ. ఇప్పుడు నెయిల్స్ కట్ చేస్తాం, మళ్ళీ అది గ్రోత్ అవుతుంది. హెయిర్ కట్ చేస్తాం, గ్రోత్ అవుతుంది, అవునా. మజిల్స్ ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి వీక్. ఇవన్నీ మనకి ప్రోటీన్స్ ద్వారానే రిపేర్ అన్నది జరుగుతుంది అండి. ప్రోటీన్స్ ఉండడం వల్ల మనం వాటి నుండి బయటపడతాం అనమాట. అర్థమైంది కదా ప్రోటీన్స్కి కార్బోహైడ్రేట్స్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఫ్యాట్.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్స్ ఆర్ న్యూట్రిషన్స్ దట్ గివెన్ అవర్ బాడీ ఎనర్జీ అండ్ హెల్ప్ కీప్ అస్ వార్మ్. అంటే ఇది మనకి ఎనర్జీతో పాటు మన బాడీని కీప్ వార్మ్, ఎప్పుడు వార్మ్గా ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం ఏంటి, స్టోర్డ్ ఎనర్జీ అని నేర్చుకున్నాం కదా. ఫ్యాట్ ఆర్ లైక్ ఏ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. ఇది మనకి ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా కాదు, మనకి ఫర్దర్గా ఏమన్నప్పుడు లైక్ ఏమైనా డంబుల్స్ కట్ట మొయ్యాలి అనుకో, ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ కావాలి, అలాంటప్పుడు ఈ ఫ్యాట్ అన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది లాంగ్ టైం అంటే ఎక్కువ ఎక్కడ నీడ్ అవుతుందో అక్కడ ఇది యూజ్ అవుతుంది అనమాట మనకి. ఫ్యాట్స్ ఆర్ లైక్ ఏ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ వెన్ అవర్ బాడీ నీడ్ ఎక్స్ట్రా పవర్. చెప్పానా, ఎక్స్ట్రా పవర్ ఇట్ యూజ్ ఫ్యాట్స్. మనకి ఏమైనా ఎక్స్ట్రా పవర్ కావాలంటే మనం ఫ్యాట్ అన్నది యూజ్ చేసుకుంటాం. దేర్ ఆల్సో కీప్ అవర్ బాడీ వార్మ్ లైక్ ఏ స్వెటర్. ఇది మనకి బాడీ అన్నది హీట్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఫ్యాట్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి, ఎప్పుడన్నా మనకి పవర్ ఎక్కువ కావాలన్నప్పుడు ఈ ఫ్యాట్ అన్నది యూజ్ చేసుకుంటాం. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నది ఉండదు, ఇది లాంగ్ టైం అనమాట. మనకి ఎప్పుడైతే నీడ్ అవుతుందో అప్పుడు ఈ ఫ్యాట్ అన్నది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్, ఇది ఫ్యాట్ మనకి ఏ విధంగా వస్తుంది అంటే బటర్, గీ, ఆయిల్, చీజ్, మీట్, వీటి ద్వారా మనకి ఫ్యాట్ అన్నది వస్తుంది అనమాట. అసలు ఫ్యాట్ మెయిన్ వర్క్ ఏంటంటే గివ్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ, మనకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది అనమాట. కీప్ ది బాడీ వార్మ్ లైక్ స్వెటర్ అనమాట. ప్రొటెక్ట్ ఆర్గన్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఇది మన ఆర్గన్స్ అన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా? ఇన్సైడ్ ఆర్గన్స్ని. ఇది మెయిన్ మనకి ఎలా వస్తుంది, బటరు, గీ, ఆయిల్, ఈ విధంగా మనకి ఇది వస్తుంది అనమాట. ఫ్యాట్ మీన్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని మెమొరీ గుర్తుగా పెట్టుకోండి. అదేవిధంగా మీకు చెప్తున్నాను చూడండి, కార్బోహైడ్రేట్ మీన్స్ అంటే కార్ ప్లస్ ఫ్యూయల్. అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యూయల్ ఉంటేనే కార్ అనేది మూవ్ అవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా మనకు ఉంటేనే మనం ఎనర్జెటిక్గా ఉండగలం. అదే ప్రోటీన్ మీన్స్ మెమొరీ గుర్తుగా ప్రో అని గుర్తుపెట్టుకోండి. ప్రో అంటే ఏంటి, అడ్వాన్స్డ్ వెర్షన్. అవునా? ప్రో అంటే అడ్వాన్స్డ్ వెర్షన్, అలా గుర్తుపెట్టండి. ఫ్యాట్ మీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అట్లాగే మీరు మెమరీ గుర్తుగా పెట్టుకోండి. అది ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది ఈజీగా షార్ట్ కట్లో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా స్ట్రైక్అవుట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్స్. ఇది మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ఎవ్రీ పర్సన్. సే ఎస్ ఆర్ నో? విటమిన్స్ ఆర్ స్పెషల్ న్యూట్రిషన్ దట్ కీప్ అవర్ బాడీ హెల్దీ అండ్ హెల్ప్ ఇట్ వర్క్ ప్రాపర్లీ. ఇది మనకి హెల్దీగా ఉండడమే కాక మన బాడీ అన్నది ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. వర్క్స్ ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ డిసీజెస్. అంటే డిసీజ్ నుంచి మనకి ఈ విటమిన్స్ ద్వారానే ప్రొటెక్ట్ అవుతాం అనమాట. డిసీజ్ నుంచి మనం బయటపడతాం. కీప్ ఐస్, స్కిన్ అండ్ బోన్స్ హెల్దీ. ఈ విటమిన్స్ వల్ల మన ఐస్ కానీ, స్కిన్ కానీ, బాడీలో బోన్స్ కానీ హెల్దీగా ఉంటాయి. విటమిన్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల హెల్ప్ ది బాడీ గ్రో వెల్. ఇవి విటమిన్స్ ఉండడం వల్ల మనం కూడా గ్రోత్ అన్నది ప్రాపర్గా వెళ్తాం. ఇవి మనకి ఏ విధంగా వస్తాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి విటమిన్స్ మనకి ఎలా వస్తాయి, ఫ్రూట్స్ ద్వారా, వెజిటేబుల్స్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ చూద్దాం. విటమిన్ ఏ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకి ఐస్ అన్నది ప్రాపర్గా కనిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏది తింటే వస్తుంది మనకి, క్యారెట్ కానీ, పపాయ కానీ తింటే మనకి విటమిన్ ఏ అన్నది వస్తుంది అనమాట. విటమిన్ బి వచ్చేసి మనకి గివ్ ఎనర్జీ, లైక్ మిల్క్ కానీ, ఎగ్ కానీ తీసుకోవడం వల్ల గివెన్ ఎనర్జీ అన్నది వస్తుంది అనమాట. విటమిన్ సి ఫైట్ డిసీజెస్. అదే పుల్లటివి తినడం వల్ల విటమిన్ సి వస్తుందని చెప్పంటారు. సో అవి మనకి ఆరెంజ్ కానీ, లెమన్ కానీ, ఇలాంటి పుల్లగా ఏముంటాయో తింటే దాని ద్వారా మనకి విటమిన్ సి అన్నది వస్తుంది అనమాట. విటమిన్ డి, ఇది ఏంటంటే మనకి బోన్స్ అన్నది స్ట్రాంగ్ అవ్వడానికి విటమిన్ డి అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ సన్లైట్ కానీ, మిల్క్ కానీ ఇలాంటివి తాగడం వల్ల కూడా మనకి విటమిన్ డి అన్నది వస్తుంది అనమాట. అందువల్ల విటమిన్స్ కోసం. నెక్స్ట్ మినరల్స్ ఆర్ న్యూట్రిషన్స్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇన్ స్మాల్ అమౌంట్ టు స్టే హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఈ మినరల్స్ కూడా మనకి కొంచెం ఉన్నా సరే మనం చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి. హెల్ప్ బ్లడ్ టు స్టే హెల్దీ. ఇది బ్లడ్ హెల్దీగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. కీప్ ది బాడీ వర్కింగ్ ప్రాపర్లీ. ఇది బాడీ అనేది ప్రాపర్గా వర్క్ చేయడానికి మినరల్స్ అన్నది హెల్ప్ అవుతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే ఇది మనకి ఏ విధంగా వస్తుంది అంటే మనకి మిల్క్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా, మీట్ ద్వారా ఇట్లాగా మనకి వస్తాయి. ఈ మినరల్స్లో మెయిన్గా మనకి ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అయోడిన్ ఉంటుంది. ఈ కాల్షియం ఎలా వస్తుంది, స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్.
కాల్షియం అంటే చూడండి, టీత్ కొంచెం మందికి కలర్ చేంజ్ అవుతుంది, వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అంటారు. సో అదేంటంటే మనకి కాల్షియం లోపం వల్ల. ఇది మనకి కాల్షియం కావాలంటే మిల్క్ కానీ, కర్డ్ కానీ, చీజ్ కానీ తీసుకుంటే మనకి ఈ కాల్షియం అన్నది మన బాడీలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్ట్రాంగ్ టీత్ కానీ, బోన్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఐరన్, హెల్దీ బ్లడ్ అంటే స్పానిష్ కానీ, బీట్రూట్ కానీ, యాపిల్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్లడ్ అన్నది బాగా హెల్దీగా ఉంటుంది అనమాట. తర్వాత పొటాషియం హెల్ప్స్ మజిల్స్ వర్క్, అంటే లైక్ బనానా కానీ, పొటాటోస్ కానీ తినడం వల్ల మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత అయోడిన్, హెల్దీ థైరాయిడ్ గ్లాండ్, అంటే ఏంటంటే సాల్ట్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి అయోడిన్ అన్నది మన బాడీలో ఉండడం వల్ల కూడా మనం హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవర్ బాడీ నీడ్స్ ఎవ్రీ డే. వాటర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే మన లోపల ఏమి చెడు ఉన్నా సరే ఈ వాటర్ ద్వారానే మనకి బయటకు అన్నది వచ్చేస్తుంది. లైక్ స్వెట్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ మనకి బయటకు వస్తుంది అనమాట, వేస్ట్ ఏమున్నా సరే. సో మనం వాటర్ ఎంత ప్రాపర్గా తీసుకుంటే మనం అంత హెల్దీగా ఉంటాం. వాటర్ ఈజ్ లైక్ ఏ ఫ్యూయల్ దట్ కీప్స్ అవర్ బాడీ కూల్, క్లీన్ అండ్ వర్కింగ్ వెల్. క్లీన్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, అదేవిధంగా మన బాడీ కూడా వర్కింగ్ బాగుంటుంది అనమాట. ఇది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? హెల్ప్ డైజెస్ట్ ఫుడ్, చెప్పా కదా, క్యారియర్ న్యూట్రిషన్స్ ఇన్ ది బాడీ, రిమూవ్ వేస్టేజ్ ఫ్రమ్ ది బాడీ, కీప్స్ అవర్ బాడీ టెంపరేచర్ నార్మల్. ఈ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీ అనేది టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది అనమాట. సోర్సెస్ డ్రింకింగ్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, మిల్క్ కానీ, సూప్ కానీ, అదేవిధంగా వెజిటేబుల్స్ ద్వారా అయితే వాటర్ మిలన్ కానీ, కుకుంబర్ కానీ, ఆరెంజ్ కానీ ఇవన్నీ మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి వాటర్ రూపంలో మన బాడీకి అన్నది వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఎవ్రీబడి అంటే పర్సన్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు డైలీ 6 or 8 glasses ఖచ్చితంగా వాటర్ అన్నది తీసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లలకైతే కనీసం రోజుకి 1 లీటర్ అన్నా పట్టించండి. అదే కొంచెం పెద్దవాళ్ళు అలా ఉంటే కనీసం రోజుకి 2-3 లీటర్లన్నా తాగడం వల్ల మన బాడీ అన్నది ఫ్రీగా ఉంటుంది, వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది. దాంతోపాటు ఫ్యాట్ అన్నది కూడా ఎక్కువ మన బాడీలో స్టోర్ అన్నది అవ్వదు. ఎందుకంటే ఫుల్గా వాటర్ తాగడం వల్ల మన స్టమక్ అంతా ఫుల్ అయినట్టు ఉంటుంది. సో ఫుడ్ అన్నది కూడా మనం తగ్గిస్తాం. చూడండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువ తీసుకోమంటారు, ఎందుకంటే ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది వాటర్ తాగడం వల్ల. ఓకేనా, అర్థమైందా? ఈరోజు మనకి మెయిన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఈ 6 వాటి కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పాను ఫుడ్ కోసం. సో అది కూడా ఈ వీడియో కనుక చూస్తే కనుక ఫస్ట్ టైం ఆ వీడియో కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోకి అయితే ఈ 2 టాపిక్స్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. సో అదొకటి మైండ్లో పెట్టుకొని ఏది కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో హెల్దీ ఫుడ్స్, హెల్దీ హ్యాబిట్స్, వీటి కోసం మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం చాలా టాపిక్స్ అయితే ఒలింపియాడ్కి సంబంధించి క్లాసెస్ అయితే చాలా వరకు టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఎవరైనా వీడియోస్ కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా చాలామంది మేడం రోజుకి ఒక వీడియో పెట్టండి, టైం లేదు కదా అంటున్నారు. సో రోజుకి ఒక వీడియో పెట్టడానికి మీరు రోజుకి ఒక వీడియో పెడతాను మీరు చూస్తారు, కానీ పిల్లలకి అది రీచ్ అవనివ్వరు. అందుకని డే బై డే ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వీడియో పెట్టానుకో ఖచ్చితంగా ఈ రోజన్నా ప్రిపేర్ అయ్యి రేపన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. సో ఎవ్రీడే ప్రతి ఒక్కరికి టైం ఉండదు, అందుకనే నేను డే బై డే గ్యాప్ ఇస్తున్నాను. డే బై మెయిన్ గ్యాప్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారని. ఓకేనా? వీలుంటే మ్యాక్సిమం ప్రతిరోజు పెట్టడానికి చూస్తాను. ఓకేనా? మీరు మాత్రం నేను చెప్పిందల్లా పిల్లలతో ప్రతిదీ కూడా ప్రిపేర్ చేయించాలి. ఓకేనా? అర్థమైంది కదా ఈరోజు వీడియో? ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. 1 more రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి ఒక లైక్ కానీ, కామెంట్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.